టీమిండియా గత కొన్ని సిరీస్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తూ దారుణమైన ఓటములు చవిచూసింది. ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడమే కాదు, డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లే అవకాశాలను కూడా చేజార్చుకుంది. దీంతో మొన్నటి వరకు సహనంతో మౌనంగా ఉన్న బీసీసీఐ ఒక్కసారిగా అటు కోచ్పై ఇటు ఆటగాళ్ల ప్రదర్శనపై కొరడా జులిపించింది. అసలే ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతూ ఉండడంతో ఇంకా లాభం లేదు అని బీసీసీఐ తానే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. కోచ్ గంభీర్కి ఇచ్చిన స్వేచ్ఛపై కత్తెర వేయడమే కాదు, ఆటగాళ్లని దేశవాళీ ఆడాల్సిందిగా సూచించింది. ప్లేయర్లందరూ దేశవాళీ టోర్నీలో ఆడాలని డిమాండ్ కూడా గత కొంతకాలంగా వినిపిస్తుంది. మరోవైపు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఎప్పటికప్పుడు ఆటగాళ్లకు రంజీ ట్రోఫీలో ఆడాలి అని చురకలాంటిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆర్డర్స్ ని అలానే గంభీర్ సూచనలను సీరియస్ గా తీసుకున్న కొంతమంది టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ ఆడడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ అలానే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన రోహిత్ శర్మ గత కొంతకాలంగా ఫామ్ లేని సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అతడు ఓపెనర్ గా జట్టుకి సరైన ఆరంభాలు ఇవ్వడంలో తరచూ ఫెయిల్ అవుతూ జట్టుకి భారంగా మారాడు. ఇదే క్రమంలో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. దీంతో వీటన్నింటికీ చెక్ పెట్టాలని రోహిత్ శర్మ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో ముంబై రంజీ జట్టుతో కలిసి రోహిత్ శర్మ కొద్దిసేపు ప్రాక్టీస్ చేశాడు. రోహిత్ శర్మనే కాదు, అతడితో కలిసి టీమిండియా మరో ఓపెనర్ జైస్వాల్ కూడా ముంబై రంజీ జట్టుతో ప్రాక్టీస్ చేశాడు. ఇలా టీమిండియా ఓపెనర్లు అయిన రోహిత్, యశస్వి ఇద్దరు కూడా ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ముంబై రంజీ కెప్టెన్ రహానేతో కలిసి రోహిత్ సుదీర్ఘ సమయం నెట్స్లో గడపగా బుధవారం జైస్వాల్ ప్రాక్టీస్ చేశాడు. ఇక రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుండగా జమ్మూ కాశ్మీర్తో ముంబై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ల్లో రోహిత్, జైస్వాల్ ఆడబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 20 వరకు జట్టును ప్రకటించే అవకాశం ఉందని, ఆ సమయంలో ఆటగాళ్లందరినీ అందుబాటులో ఉంటారా లేదా అని అడిగి తుది జట్టుని ఎంపిక చేస్తామని ముంబై క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు. ఇదే క్రమంలో రోహిత్ శర్మను అడుగుతామని, అతడు ఒకవేళ అందుబాటులో ఉంటానంటే జట్టులోకి తప్పక ఎంపిక చేస్తామని అన్నారు. ఒకవేళ రోహిత్ అప్పటికి అందుబాటులో ఉంటే జైస్వాల్, రోహిత్తో కలిసి ముంబై జట్టు తరపున ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతమైతే వీరిద్దరూ ఇలా రంజీలో ప్రాక్టీస్ చేయడం టీమిండియాకి శుభసూచకమని చెప్పాలి. అనుకున్నట్లుగా రోహిత్ తన పూర్వపు ఫామ్ అందుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి తిరిగే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.